ఇందాక మమ్మల్ని దేవుడు పంపాడు అన్నావు. దేవుడు కాదమ్మా, తాకట్టు పెట్టుకునే షావుకార్ పంపాడు. ఇది మీ వంశ గౌరవ ప్రతిష్టలకు సాక్ష్యం. ఇది అక్కడ ఉండడం నాకు నచ్చలేదు బాబు, చాలా బాధేసిందమ్మా. అల్లుడు గారు, మావయ్య అది నేను అర్థం చేసుకోగలను బాబు. అమ్మలేదు అంటే దీనికి విలువ లేదని కాదు, మీకు దాని మీద ఉన్న గౌరవం అని తెలిసిపోయింది. కొత్త జీవితం ప్రారంభిస్తున్న శుభవేళ ఇది మా గిఫ్ట్ అనుకో. తీసుకో బాబు. నాన్న కర్తవ్యం బోధిస్తూ కంకణం కట్టినట్టుంది. మళ్ళీ ఎప్పుడు దీన్ని నా చేతి నుండి తీయను మావయ్య. అయ్యో, నువ్వు తప్పు చేసావని అనలేదు రఘురాం. లేదు మావయ్య గారు, తప్పు చేయొద్దని హెచ్చరించారు. చాలా థ్యాంక్స్. చాలా ధైర్యవంతుడు అనుకున్నాను, కానీ మరీ ఇంత శుతిమెత్తని మనసని అనుకోలేదు. ధైర్యం వేరు, మనసు వేరు మావయ్య. ఇలా పిలవయ్యా. ఆ గారు కాస్త ఇబ్బందిగా ఉంది. నాకెందుకో భయంగా ఉందండి. అమ్మా, చాలా మంది గొప్పవాళ్ల జీవితాలు ఇలాంటి చోటు నుంచే పైకొచ్చాయి. గుడ్డి దీపం వెలుగున చదివి అమెరికాకే ప్రెసిడెంట్ అయ్యాడు లింకన్. చాయ్ వాలా మోడీ మన ప్రధాని అయ్యాడమ్మా. అది ధైర్యం అంటే. కొత్తగా బ్రతుకు ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు భయపడి వాళ్ళను భయపెట్టకు. ధైర్యం పెంచు సావిత్రి. బాబు రఘురాం, అమ్మా సీత. సీతక్క, రఘు, తాతయ్య పిల్లలు వచ్చినట్టున్నారు. ముందు ఈ ప్రసాదాన్ని వాళ్ళకే పెడదాం. అత్తయ్య, మావయ్య, ఈ తాతే మాకు ఇల్లు చూపించింది. నమస్కారం అండి. నమస్తే అయ్యా. గుడిలో ఆవరణం శుభ్రం చేసేవారమ్మా. పాలు పొంగించావు అమ్మా? అవును తాతయ్య. అమ్మా నాన్న? అవునండి. అమ్మా, తాతయ్య, పిల్లలిద్దరే ఉంటారు, కాస్త పెద్ద దిక్కుగా చూస్తూ ఉండండి. ఇక నుంచి ఈ ఏరియాకి వాళ్లే పెద్ద తలకాయలు. ఇద్దరే ఉంటారంటారేమిటండి? ఈ వాడకత్తంతా వాళ్లే. చాలా బాగుంది. ఇంకా కొంచెం పెట్టనా? పెట్టక్క. అప్పుడే అక్కవైపోయావా సీత? అందరికీ అమ్మ కూడా అవుతుంది తల్లి. మంచి మనసున్నోళ్ళు మనుషులు కరువు అవుతారా?
వరసలు కరువు అవుతాయా? అమ్మ సీత, ముందు ఈ ఏరియాలో అడుగు పెట్టగానే భయపడ్డాను. ఇప్పుడు చాలా ధైర్యం వచ్చింది. వీరి మాటలకు కాదు, నీ ఆత్మస్థైర్యానికి చెదరకుండా ఉన్న ఆ చిరునవ్వును చూసి ఖచ్చితంగా మీరు నెగ్గుకొస్తారు. సావిత్రి, బయలుదేరదామా? కాసేపు ఉండండి నాన్న. ఎదురుగా ఉండి మీ ఎదుగుదల చూడాలనుందమ్మా. కానీ నువ్వన్నట్టు నా సాయం అందుకున్నారని కూడా అనొచ్చు. అందుకే వస్తూ ఉంటాం. అప్పుడప్పుడు నా కూతురింటికి వచ్చి అల్లుడి గారిని పలకరించి వెళ్తుంటాను. సావిత్రి, పద. వెళ్ళొస్తాం సీత. మంచిదమ్మా. జాగ్రత్తమ్మా. వెళ్ళొస్తాం అల్లుడు గారు. మంచిది అత్తయ్య. పిల్లలు, అక్క జాగ్రత్త. అక్కకేం పర్లేదమ్మమ్మ. వస్తావమ్మా. అలాగే వస్తాం అలాగే నా- వస్తాం బాబు. అలాగే. నమస్కారం అండి. మంచిదండి. నేను సుశీల వాళ్ళ హస్బెండ్ క్లబ్కి వచ్చాడు కదా, ఫస్ట్ దూరం నుంచి చూసి భయపడ్డాననుకో. దేనికే? జూ నుండి ఏదో జంతువు తప్పించుకొచ్చినట్టుందే బాబు. దగ్గరికి వచ్చా కూడా వీపు చరుచుకున్నాను. ఎందుకే? ఆయన జూలోకి వెళ్ళినా జంతువులు వీపు చరుచుకుంటాయి కాబట్టి. ఇది మరి టూ మచ్చే బాబు. అదన్నది నిజమేనే. గ్రహాంతర వాసులు అలా ఉన్నాడేంటి? ఎలా? వారు హ్యాండ్సమ్ అంటుంది సుశీల. అది ఈయన గురించి కాదు, మరి రెండో ఆయన గురించి. ఆవిడికి రెండో ఆయన కూడా ఉన్నాడా? ఆవిడికి 3 డైవర్స్లు అయ్యాయి తెలుసా? స్వర్ణ, దిగవే. ఏయ్, నీకు కళ్ళు మూసుకుపోయా అనుకున్నానే, మరీ ఇంత నెత్తికెక్కాయేమే? భూమి మీద జనాల్ని బతకనివ్వవా? ఎందుకే ఇంత మిడిసిపాటు? అమ్మా, ఆహా, గుర్తున్నావన్నమాట. నీకు అమ్మా నాన్న అనేవాళ్ళు కూడా గుర్తున్నారా? జుట్టు విరబోసుకొని ఉగ్రం వచ్చిందల్లా బిర్రవీగుతున్నావేంటే? బిర్రవీగుతున్నావు. ఈ సంతని వెంటేసుకొని సీతకి తాంబూలం ఇవ్వడానికని వెళ్ళి తొప్ప తాగిన కోతిలో గంతులేసి వాళ్ళకక్కడ స్థానం లేకుండా చేస్తావా? ఇది బుర్రకథ చెప్పేది మీరు వంత పాడేవాళ్ళ? చింపిరి మొహాల్లారా. అమ్మా, ఏదో కడుపులో పెట్టుకొని ఎవరి మీద పడితే వాళ్ళ మీద అక్కసు వెళ్ళగక్కకు. కూతురిగా నేను పడుండొచ్చు, అందరికీ ఆ అవసరం లేదు. అవసరం లేదా? అవసరం లేకపోతే తిరిగి అనమను, తిరగబడి చేయి లేపమను. చింతపండు తొక్క ఒలిచినట్టు ఒలిచేస్తాను ఒక్కొక్కదాని తోలు, ఒక్కొక్కదాని తోలు, ఒక్కొక్కదాని తోలు. ఏమనుకుంటున్నారో? ఆంటీ,
పళ్ళు రాలిపోతాయి. ఏంటి ఆ పిలుపు? నడమంత్రపు చదువు చదివి నడమంత్రపు పిలుపు మొదలుపెట్టావా? పిన్ని అన్న పిలుపు ఏమైందే? చిన్ననాటి స్నేహం అంటూ ఏళ్ళాడి సెల్లా దీన్ని పట్టావేంటే? అమ్మా అమ్మవని ఆగాల్సి వస్తుంది. దేనికి ఆగుతున్నావే? తన్నాల్సిన తన్నులు కడుపులోనే తన్నావు, ఎగిరి గుండెల మీద తన్నావు, మనసు మీద కొట్టావు. త్యాగం అనుకున్నా, మాయదారదానా ఇంత స్వార్థం పెంచుకుంటావు అనుకోలేదే. వాళ్ళు ఇల్లు వదిల్లా దేవుడు నీడిచ్చాడని సంతోషపడ్డావు. అది నువ్వు సహించలేకపోయావేంటే? ఓహో, అదా తమరి అసలు కోపానికి కారణం. పెద్ద కూతురి యోగక్షేమాలు తెలుసుకొస్తున్నారా? బాగానే పురెక్కిచ్చిందన్నమాట. ఆ కోపం ఇలా నా మీద వెళ్ళగక్కుతున్నావా? మీరందరూ కలిసి దాన్ని గుళ్ళోంచి పంపితే దేవుడు దాన్ని దేవతను చేసి నిలబెట్టాడే. నువ్వు ఉన్నోళ్ళని పోగొట్టుకుంటున్నావే, అది లేనోళ్ళకి దగ్గర అవుతుంది. బంధువుల్ని పెంచుకుంటోంది. నువ్వు ప్రేమానురాగాల్ని దూరం చేసుకున్నావు, అది జన ప్రేమకి దగ్గరైంది. నువ్వు లెవెల్లో ఉన్నాననుకుంటున్నావు, కానీ అది మరో లెనిన్లా, మదర్ తెరీసాలా లెనిన్ నగర్ జనం గుండెల్లో నిలుస్తుంది. చిచి, లెనిన్ నగర అది స్లమ్ ఏరియా కదా. స్లమ్ ఏంటే స్లమ్? అమ్మా, మీరు అనుకున్న క్లబ్ కల్చర్ ఉండకపోవచ్చు, హ్యూమన్ కల్చర్ ఫుల్గా ఉంటుంది. మనుషుల మీద కార్లు నడపరమ్మా, మమకారాలతో బతుకు వెళ్లదీస్తుంటారు. మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మాట్లాడడం కాదే, అసలు నీకు ఎందుకు జన్మనిచ్చానా అని ఇప్పుడు బాధపడుతున్నాను. సీత సీత ఒక్కతి చాలే కన్నవాళ్ల జన్మ సార్థకం చేయడానికి. ఇలాంటి కోతిమూక వెంట తిరుగుతావని తెలియక నిన్ను కన్నానే. ఆంటీ, ఏంటే నీ దవడ కూడా పగలాలా? స్వర్ణ, చిచి, ఇంకా ఎందుకే వీళ్ళెదురుగా నిలబడ్డావు? తిట్లు తింటారుగా, పద. వెళ్ళండి వెళ్ళండి, నాకు చాలా అసహ్యంగా ఉంది. ఛ, ఒసే స్వర్ణ, కార్ నడపడం కాదే, కాస్త నేల మీద నడవటం నేర్చుకో. పో పో. పద సావిత్రి. ఆవిడ గారు ఆ మాస్ ఏరియాకి మన పరువు తీయడానికి వెళ్ళిందని అమ్మమ్మకు చెప్తాను. పిఠాపురం మంగమ్మ మనవరాల్ని ఇంట్లోంచి తరిమితే గతి లేక అక్కడికి చేరారని, నిన్ను బ్యాట్ చేస్తున్నారని బాగా ఎక్కించాలి. బాగా రెచ్చగొట్టి తీసుకువెళ్ళి అక్కడ లేకుండా అసలు ఈ ఊళ్ళోనే కనిపించకుండా చేయాలి. పిచ్చ మొహందానా, నువ్వు ఎంత ఎక్కించినా ఆవిడ నమ్మదు. ఎందుకంటే ఆవిడికి వాళ్ళంటేనే ఇష్టం. పైగా ఇప్పుడు నీ మీద చాలా కోపంగా ఉంది. మీ అమ్మ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. చెప్పి ఇంకా బ్యాడ్ అవడం తప్ప మరింకేం లేదు. అందుకని వాళ్ళని అలాగే వదిలేయాలా? వదిలేస్తే వీళ్ళన్న ప్రకారం వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోతారు, లీడర్స్ అవుతారు, స్లమ్ జనాల్ని వెంటేసుకుని యుద్ధం ప్రకటిస్తారు. అప్పుడు మనం పారిపోవాల్సి వస్తుంది. అంతదాకా ఎందుకు రాణిస్తావే? మరేం చేస్తాం? అమ్మమ్మకు చెప్పొద్దు అంటున్నా. అరోరా అన్నట్టయితే, అందులోనూ మా అక్క సామాన్యురాలు కాదు. బ్రతక నేర్చిన తెలివితేటలు,
జనాన్ని ఆకట్టుకునే లక్షణాలు చాలా ఉన్నాయి. ఏ తెలివితేటలైనా, ఏ అంటుకట్టడాలు ఆకట్టుకోవడాలైనా స్థిరంగా ఉన్నప్పుడే కదా. క్షణక్షణం అవమానాల పాలు చేస్తే చాలు, వాళ్లే అక్కడి నుంచి బిచాన ఎత్తేస్తారు. నీ లెవెల్ జనానికి చూపించావనుకో, నీ వెంటే తోకాడిస్తూ తిరుగుతారు. నేను లెవెల్ చూపించాలా? ఎలా? 1,00,000 మార్గాలున్నాయి. ముందు స్వచ్ఛ భారత్తో మొదలు పెడదాం. చెత్తతో పాటు వాళ్ళను కూడా ఊడ్చి పడేద్దాం. ఆ తర్వాత ఎలాగో షీ క్లబ్ సేవా కార్యక్రమాలు ఉన్నాయి. స్వచ్ఛ భారత. ఎస్, స్వచ్ఛ భారతే. హలో, ప్రెస్ క్లబ్బా? ఎస్ మేడం. నేను షీ క్లబ్ జాయింట్ సెక్రటరీ వాసంతిని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. రేపు మా క్లబ్ తరపున లెనిన్ నగర్ స్లమ్లో స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం చేస్తున్నాం. ప్రెస్ అండ్ మీడియా కవరేజ్కి వచ్చేలా చూడండి. ఓకే. ఇదిగోండి, విఐపీస్ కూడా వస్తున్నారు. అలాగే మేడం. థ్యాంక్ యూ. ఏంటి ఇది అలా ఫోన్ చేసావు? వాళ్ళ బతుకులు క్లిక్ మనిపించి గుండె కలుక్కుమనేలా చేయటానికి. వార్త మీడియాలో కనపడి వాళ్ళు తెరమరుగవటానికి. సూపర్ వాసంతి, సూపర్. అక్కడ స్వచ్ఛ భారత్ ముగిసేసరికి వాళ్ళ ఏరియా నుంచి జంప్ అవ్వటం, మనం ఎంజాయ్మెంట్కి పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి జాయిన్ అవ్వటం ఒకేసారి జరిగిపోవాలి. అంతే అంతే. పార్టీ నేనే ఇస్తాను. ఎస్, ఇవ్వాల్సిందే నువ్వు కదనే. వాళ్ళ పీడ వదిలేది నీకే కదా. అత్తయ్య, అత్తయ్య, ఏంటి స్వర్ణ, కాఫీ అయిందా? ఇస్తారా అత్తయ్య? ఎందుకంత హడావుడి పడుతున్నావు? ఇవాళ మా క్లబ్ వాళ్ళు స్లమ్ ఏరియాలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తున్నారు. ఎర్లీగా రమ్మన్నారు. వెళ్ళాలత్తయ్య. జై మోడీ, జై జై మోడీ. ఏమైంది మీకు? ఇప్పటిదాకా బానే ఉన్నారుగా. తను స్వచ్ఛ భారత్ అనేసరికి ఒళ్ళు పొలగించిపోయిందే. అంత పొంగిపోతే దాంతో పాటే వెళ్ళి ఒళ్ళు పులిసిపోయేదాకా రోడ్లు ఉడ్చిరండి. అటు రోడ్లు బాగుపడతాయి, మీ షుగరు తగ్గుతుంది. అత్తయ్య, మా క్లబ్ తరపున చాలా సిన్సియర్ గా టేకప్ చేస్తున్నాం. అయితే నేను కూడా రానా స్వర్ణ? అయ్యో, ఓన్లీ మా క్లబ్ మెంబర్సే తాతయ్య. అత్తయ్య, కాఫీ ఇవ్వరా? అది కాఫీ ఇస్తుందిలే గాని చూడు, స్వచ్ఛ భారత్ ఎంత స్వచ్ఛంగా ఉండాలో మన మనసులు కూడా అంత స్వచ్ఛంగా ఉంచుకోవాలి. రోడ్లు బాగుపడితే దేశం బాగుపడుతుంది. మన మనసుల్లో కుళ్ళు నింపుకుని బయట రోడ్లు అరకొరక తుడిచేస్తే దేశం బాగుపడిపోదు. మళ్ళీ మొదలు పెట్టారా? నన్ను ఏ పనికైనా దీవించి పంపించారా? ప్రతి దానికి వంకే. మేము ఈ మాత్రమైనా చేస్తున్నాం, మీ వల్ల ఏది కాదుగా. స్వర్ణ, అత్తయ్య గారితో అలాగనే మాట్లాడేది? మరి లేకపోతే ఏంటి? చేతకానాళ్ళు చేతకానట్టుగా ఉండాలి. చేసే వాళ్ళను అలా చేయాలి, ఇలా చేయాలి, అది తప్పు ఇది తప్పు అంటవెందుకు? అదేనే ఆ వంకర మాటలు, ఆ వంకర బుద్ధే సక్రమంగా మార్చుకో. అవి స్వచ్ఛంగా లేనప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడతారు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం రాదు గాని దేశాన్ని ఉద్ధరిస్తుందట. దేశాన్ని. మంగా, తనంత మాట అన్నాక ఇంకా శుద్ధులు చెప్పడం అనవసరం. ఎవరి కోసం నువ్వు ఇలా ఉండాల్సి వచ్చిందో తెలిసి కూడా నిన్ను చేతగానే దానివి అంది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని వాళ్ళతో వాదన అనవసరం. చిచ్చి, ఏది మొదలు పెట్టినెవరు?